తిరుమలలో నాద నీరాజనం అక్కడ గుడి బయట ఓ వేదిక అక్కడ కార్యక్రమాలు అవి నడుస్తుంటాయి, కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి పొద్దునుండి రాత్రి దాకా. అదే సందర్భంలో భక్తులందరూ దర్శనం పూర్తి చేసుకున్నాక అక్కడ కూర్చోవచ్చు. ఏదైతే అక్కడ జరిగే కార్యక్రమాల్లో అవినీతి జరిగిందంటూ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది ఈనాడు. ఏడుకొండలవాడి సన్నిధిలో ఎస్వీబీసీ ఆధ్వర్యంలో నిర్వహించే నాదనీరాజనం కార్యక్రమంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కళాకారులకు రోజుకు సగటున 60,000 వరకు పారితోషికం మొట్ట చెబుతూ దళారుల ద్వారా తిరిగి వాళ్ళ నుంచే ఓ సీనియర్ అధికారి కమిషన్ రూపంలో దండుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు స్వాహా చేసినట్టు తెలుస్తుంది. రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య తిరుమలలో నాదనీరాజనం వేదిక మీద కళాకారుల ప్రదర్శనలు జరుగుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఉన్నతాధికారి హయాంలో ఈ బాధ్యతను ఎస్వీబీసీకి అప్పగించారు. దీనికి ప్రత్యేకాధికారి వ్యవహరించిన ఒకరు కళాకారులకు పారితోషికం ఇచ్చే విధానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ప్రదర్శన ఇచ్చే కళాకారులకి రోజుకి సగటున 50,000 నుంచి 60,000 వరకు నగదు, వసతి, ప్రోటోకాల్ దర్శనం కల్పిస్తున్నారు. అయితే ఇక్కడే తిష్ట వేసిన ఓ సీనియర్ ఉన్నతాధికారి హవా ఇక్కడ నడుస్తోంది. కళాకారులకి 50,000 చెల్లిస్తే అందులోంచి దళారుల ద్వారా 5-6 వరకు తిరిగి కమిషన్గా తీసుకున్నట్టు సమాచారం. అసలు పారితోషికం వద్దు, తాము భక్తిభావంతో వచ్చి ప్రదర్శనిస్తున్నామని చెప్తున్న కళాకారులు వివరాలు సైతం రికార్డులో చూపి స్వాహా చేస్తున్నట్టు తెలుస్తోంది. వీళ్ళందరికీ స్వామివారి బ్రేక్ దర్శనం, ఉచిత వసతి, ప్రయాణ ఖర్చులు, సత్కారం అన్నీ ఎస్వీబీసీ ఖర్చుతోనే యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఎస్వీబీసీ వార్షిక బడ్జెట్ సుమారు 20 కోట్లు కాగా అందులో 25% పైగా నాదనీరాజనం కార్యక్రమానికి ఖర్చు చేస్తున్నాం గమనార్హం. ఇదంతా కేవలం పారితోషికాలకే పరిమితం కాలేదు. అత్యంత డిమాండ్ ఉండే వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం నాదనీరాజనాన్ని వాడుకుంటున్నారు. కళాకారుల ముసుగులో నకిలీ వ్యక్తులను బృందాల్లోకి చొప్పించి దర్శనాలు ఇప్పిస్తున్నారు. దానికి ఒక బృందంలో 10 మంది ఉంటే అందులో ప్రదర్శనిచ్చే అసలైన కళాకారులు 5-6 ఉంటారు. దళారులు, అధికారులు సూచించిన బంధువులు లేదా వసూళ్ల బ్యాచ్కి చెందిన మరో 5 అందులో కలిపేస్తున్నారు. గతంలో వ్యవహారం బయటపడిన చర్యలు చేపట్టలేదు. నాదనీరాజనంలో పాల్గొనాలంటే ఖచ్చితంగా దూరదర్శన్ గ్రేడ్ 1 ఆర్టిస్ట్ సర్టిఫికేట్ ఉండాలని నిబంధనను తెర మీదకి తెచ్చారు. విదేశాల్లో ఉండే కళాకారులకు ఆ దేశాల్లో దూరదర్శన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు గ్రేడ్ 1 సర్టిఫికేట్ ఎలా తెస్తారని అవగాహన లేకుండా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఉచితంగా వచ్చే ప్రతిభ కలిగిన కళాకారులను పక్కన పెట్టి తమకు లంచాలు మొట్ట చెప్పే వాళ్ళకి మాత్రం అవకాశాలు ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. విషయమే జేఈఓ ఎస్వీబీసీ ఇన్ఛార్జ్ సీఈఓ శరత్ వివరణ కోరితే సంబంధిత అధికారి మీద విజిలెన్స్ విచారణ చేయించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.